బ్యాక్ టు న్యూస్. రాజకీయ రాజధాని బెజవాడపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీలోని నేతలను వైసీపీలోకి చేర్చుకుంటోంది. గత ఎన్నికల్లో బెజవాడలో ఉన్న 3 సీట్లలో 2 గెలుచుకుంది వైసీపీ. ఈసారి 3 చోట్ల గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెజవాడ సిటీలో తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం మినహా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. ఈసారి తూర్పులో కూడా గెలవాలనే లక్ష్యంతో బెజవాడ వైసీపీ నేతలున్నారు. స్థానికంగా ఉన్న దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వంటి నేతలకు బెజవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం కూడా కలిసి వచ్చే అంశంగా మారింది. పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అక్కడ గెలుపు కోసం టీడీపీలో మాజీ కార్పొరేటర్లందరినీ కూడా వైసీపీలో చేర్చారు వెల్లంపల్లి. ఎమ్మెల్యే విష్ణు సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వెల్లంపల్లి. ఇక తూర్పులో వరుసగా 2 సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గద్దెని ఈసారి ఓడించాలని దేవినేని అవినాష్ శక్తికి మించి పనిచేస్తున్నారు. ఇక్కడ కమ్మ, కాపు ఓట్లు గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. తూర్పులో ప్రజారాజ్యం నుంచి గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవితో జగన్ సమావేశమై అవినాష్ గెలుపుకు పనిచేయాలని పార్టీ గుర్తింపిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఉన్న బత్తిన రాము సహా ఇతర నేతలను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లపై కూడా పార్టీ ఫోకస్ పెట్టింది. అవినాష్ ఖచ్చితంగా గెలవాలంటే చేపట్టాల్సిన అన్ని చర్యలను వైసీపీ అధిష్టానం చేపడుతోంది. అవినాష్ తండ్రి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సన్నిహితులతో కమ్మ వర్గానికి ఉన్న పాత పరిచయాలను కూడా ఈసారి గెలుపు కోసం వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి తూర్పులో వైసీపీ జెండా ఎగరాలని నేతలు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు బెజవాడ పశ్చిమ సీటులో వైసీపీ హవా గత 2 ఎన్నికల్లో కొనసాగింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీనే ఇక్కడ గెలిచింది. 2014లో జలీల్ ఖాన్, 2019లో వెల్లంపల్లి గెలిచారు. 2024లో షేక్ ఆసిఫ్ను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. 60,000 మంది మైనార్టీలు ఉన్న ఇక్కడి నుంచి ఆసిఫ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పార్టీ భావిస్తోంది. ఇక్కడ కూటమి నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభ్యర్థిగా మారడంతో కేశినేని నాని ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. వైసీపీకి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బిగ్ షాట్ సుజనా చౌదరి పోటీకి దిగడంతో పశ్చిమ సెగ్మెంట్ సమీకరణాలు మారతాయనేది కూటమి పార్టీల అంచనాగా ఉంది. అయితే ఎవరు వచ్చినా పశ్చిమలో గెలిచి తమ జెండా ఎగరవేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది.